తండ్రి, ఏ గుండెల్లో నుంచి ఏ ప్రార్థన వస్తుందో వింటున్న దేవా, హృదయ వాంఛలను తీర్చే దేవా, ఈ మీటింగులైన తర్వాత ఇక్కడ త్రాగుబోతులు మారారని, ఇక్కడ వ్యభిచారులు పరిశుద్ధపరచబడారని, ఇక్కడ యవ్వనస్తులు తమ జీవితాల్లో గురిగనుక్కున్నారని, కుటుంబాల్లో సమాధానం వచ్చిందని, దేవుని సన్నిధి అనుభవిస్తున్నామని సాక్ష్యములు చెప్పుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించము నాయన. ఎన్నోసార్లు మమ్మల్ని మేము చూసుకొని కృంగిపోతున్నామే గాని మా కొరకు ఇంత గొప్ప ప్రభు ఉన్నాడే, మమ్మల్ని ఇంతగా ప్రేమించే యేసయ్య ఉన్నాడే, మా కొరకు తన రక్తమంతా ఇచ్చిన విమోచకుడు ఉన్నాడని మర్చిపోతున్నామయ్యా. అందుకే మా బ్రతుకులో ఏమీ సాధించని వారిగా, ఏమీ చేయలేని వారిగా మిగిలిపోతున్నాం. ఈ రాత్రి కన్నులెత్తి సిలువ వైపు చూస్తున్నామయ్యా. క్షమించే దేవుడిగా, విడిపించే దేవుడిగా, జయమిచ్చే దేవుడిగా ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆ కలువరి సిలువలో నీవు చూపించిన ప్రేమకు మా బ్రతుకును అర్పించుకుంటున్నాము నాయన. మా బ్రతుకు మా చేతిలో ఉంటే నాశనం అయిపోద్దయ్యా. మా బ్రతుకు సాతాను చేతుల్లో పెడితే నిత్య నరకానికి వెళ్ళిపోద్దయ్యా. మా బ్రతుకును నీ చేతుల్లో పెడితే లక్షల మందికి, వేల మందికి, అనేకులకు మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తారన్నావు. మా బ్రతుకులు నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో పెడుతున్నామయ్యా. నీకు ఇష్టలుగా వాడుకో నాయన, నీ సాక్షులుగా చేసుకో ప్రభువా. అందరి హృదయాలలో ఆశీర్వాదము, దీవెన తప్ప, దేవుని సన్నిధి అభిషేకము తప్ప మరి ఏ కీడుకు చోటు లేకుండా సహాయం చేయి. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల ఈ లోకంలో మేము కలుసుకున్నట్లుగా, లేక నీ రాజ్యములో నిరంతరము నీతో పాటు జీవించే భాగ్యాన్ని మాకందరికి నీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.